అమిత్ షా ఫేక్ వీడియోపై కేసులు పెట్టడానికి తెలంగాణలో పోలీసులు లేరా? ఢిల్లీ పోలీసులు అయితే కేంద్రం ఆధీనంలో ఉంటారు కాబట్టి అక్కడి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి నోటీసులు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా ఫేక్ వీడియోపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని హెచ్చరించారు. ఇండియా కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాలకు అండగా ఉండేది ఇండియా కూటమి మాత్రమే అన్నారు. ఎన్నికల ప్రచారంలో తనను అడ్డుకోవాలని బీజేపీ చూస్తుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలా వద్దా అనేది ఎన్నికల్లో చర్చనీయాంశమన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, రిజర్వేషన్లు తొలగించాలనేది బీజేపీ నిర్ణయమని ఆరోపించారు. తనకు నోటీసులు ఇవ్వడం అంటే తనపై దాడిగా భావించడం లేదన్నారు. ఇప్పుడు 18వ లోక్సభలో 2025 రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళికబద్ధంగా పకడ్బందీగా ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టినరు. ఈ విషయాలను నేను ప్రస్తావించిన ఎంబడే నా మీద కేసు పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యుని చేసి ఫిర్యాదుదారులు ఎవరు? భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో శాఖ ఉంది, తెలంగాణలో శాఖ ఉంది, భారతదేశం అంతుంది, ఇతర దేశాలలో కూడా వాళ్ళకి సభ్యులు ఉన్నారంటారు. వాళ్ళు ఎవరు చేయలే. నా మీద ఫిర్యాదు చేసి నేమేచ్చే మినిస్టర్ ఆఫ్ హోమ్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పార్టీ నాయకుడి మీద, ఒక ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి ఆగమేఘాల మీద దేశ భద్రతకి ఏదో ముప్పు వచ్చినట్టు, దేశ స్వతంత్రమే కోల్పోతున్నట్టు ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు రావాలని, ఇవాళ మా తరఫున మాకు సంబంధమే లేదని పోలీస్ స్టేషన్లో మా అడ్వకేట్ చేయడానికి పోతే, మా మహిళా అడ్వకేట్ పోతే హార్ష్గా బిహేవ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని ఈసీ ఆదేశించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఈసీ కేసీఆర్పై చర్య తీసుకుంది. తెలంగాణలో పోలింగ్కు మరో 12 రోజుల సమయం మాత్రం ఉన్న వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్టు తాజాగా ఈసీ ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టుగా పేర్కొంది. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఎండలు దంచుకొట్టడంతో పోలింగ్ శాతంపై ప్రభావం చూపుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ శాతం పెంచాలని ఈసీకి విజ్ఞప్తి వచ్చింది. అదేవిధంగా రాష్ట్రం నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్లు ఈసీ తాజాగా ప్రకటించింది. ప్రపంచంలో గాడిదలు గుడ్లు పెట్టవు, కానీ సీఎం రేవంత్ రెడ్డి గాడిదలతో గుడ్లు పెట్టించి 5 నెలల కాలంలో నేను మీకు ఇచ్చేది ఇదే అంటూ వాటితో ప్రజల మధ్య తిరగాల్సిన పరిస్థితికి దిగజారిపోయారని బీజేపీ ఎంపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికి వదిలేసి నిన్నటి వరకు రాజ్యాంగం అని తిరిగి మళ్లీ వీడియోలు మార్ఫింగ్ చేయించి ఇవాళ గాడిద గుడ్డు నెత్తికేసి కొట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి పోటీ అంటున్నాడని, తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా పాల్గొన్నాడా అని ప్రశ్నించారు. గుజరాత్ నుండి రావాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ అవినీతికి మీ ఇటలీ పౌరుషాన్ని ఎదుర్కొనడానికి తెలంగాణ బీజేపీ పౌరుషం సరిపోతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీది ఇటలీ డిఎన్ఏ అని, ఐఎన్సీ అంటేనే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని, మళ్ళీ బీజేపీ అంటే బ్రిటిష్ నేషనల్ పార్టీ అని కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ఈ భూప్రపంచంలో గాడిదలు గుడ్లు పెట్టవు, కానీ ముఖ్యమంత్రి గారు గాడిదలకు కూడా గుడ్లు పుట్టిస్తున్నాడు. గాడిదలకు కూడా గుడ్లు పుట్టించి ఆ గుడ్లను నెత్తిలో పెట్టుకొని ఎలక్షన్స్లో ప్రజల మధ్య తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన ఒకటే చెప్తున్నాడు, గాడిద గుడ్లు తలపైన పెట్టుకొని 5 నెలల పాలనలో నేను మీకు ఇచ్చేది ఇదే, ఇంకేమీ లేదు, ఈ గాడిద గుడ్డు తప్ప అని ప్రజలకు వివరిస్తున్నాడు. ఆ స్థాయికి దిగజారిండు. గాడిద గుడ్డు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు చెప్పాల్సిందేమీ లేదు. నిన్న మొన్న రాజ్యాంగం అన్నాడు, నిన్న సాయంకాలం నుంచి గాడిద గుడ్డు పెట్టుకొని ఊరేగుతున్నాడు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. ఏదైనా ఒక ప్రభుత్వము ఏ ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు కూడా మా ట్రాక్ రికార్డ్ ఇది, మేము ఇప్పుడు చేస్తున్నాము, మేము ఇచ్చినటువంటి హామీలు ఇవి, మేము అమలు చేశాము అని ప్రజల ముందుకు వెళ్ళాలి. కానీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు గాలికి వదిలేశాడు.
దాన్ని అందులో ఒక గ్యారంటీ మే 15 ఏం 15 అన్నాడు ఆయన, ఆగస్టు 15 అన్నాడు, మిగతా గ్యారంటీల గురించి. అదేవిధంగా కేసీఆర్ పాలనలో తెలంగాణ యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేశారని టీపీసీసీ అధికార ప్రతినిధి జనగాని దయాకర్ అన్నారు. అక్రమంగా ఓయూ నిధులు మాయం చేసి ఓయూ భూములను అమ్ముకుని నియామకాలు లేకుండా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఒక్క పోస్టు కూడా అధ్యాపక భర్తీ చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ ఓయూకు చేసింది శూన్యమని, కేసీఆర్ ఓయూ ద్రోహి అని విమర్శించారు. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓయూ సెంచనరీ ఉత్సవాలు జరిగితే కేసీఆర్ గారు ఇచ్చింది అసెంబ్లీలో 200 కోట్లు ప్రకటించారు. 200 కోట్లు ప్రకటించి దాదాపు 50 కోట్లే ఇచ్చాడు. ఇచ్చిన 50 కోట్లలో 25 కోట్లు మొత్తం కూడా కేటీఆర్ సన్నిహితులకు కాంట్రాక్టులు, లేకపోతే అక్కడ ఏర్పాట్లు చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి సన్నిహితులకు మొత్తం కూడా 25 కోట్లు అప్పనంగా దోచిపెట్టేశారు పరిస్థితి. కేసీఆర్ హయాంలో విద్యార్థులకు ఫీజులు లేక ఇవాళ హాస్టళ్లు నడవాలన్నా, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు కొనసాగాలన్నా ఇవాళ పీజీకి 40,000 పెంచాల్సి వచ్చింది. ఇవాళ 12,000 ఫీజు, 2,000 ఫీజు ఉంటే 25,000 ఫీజు లాక్ పెంచాల్సి వచ్చింది. 2,000 ఫీజు పిహెచ్డి ఉంటే 20,000 పెంచాల్సి వచ్చింది. ఈ దుస్థితికి కారణం ఆనాడు కేసీఆర్ కాదా అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఓయూ భూములలో డబుల్ బెడ్రూమ్ పేరు మీద నాటకాలు ఆడింది మీరు. ఇవాళ మీరు కట్టినటువంటి ప్రజాభవన్ గతంలో 2 ఎకరాల భూమిని కూడా తీసుకున్న పరంగా మార్కెట్ రేట్ కంటే తక్కువ కూడా ఓయికి ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ అప్సిగూడ భూములు కావచ్చు, ఇవాళ తార్నాక ఉన్నటువంటి గణేష్ టెంపుల్ కావచ్చు, ఇవాళ తార్నాక లేదా మాణికేశ్వర నగర భూముల వెనకాల తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒత్తిడితోనే ఇవాళ హెచ్పి కంపెనీకి అప్పనంగా టెండర్ వేసి మీరు ఇప్పించారు బలవంతంగా. ఇది నిజం కాదని ఈ సందర్భంగా మీ అందరూ కూడా సమాధానం చెప్పాలని కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నాయకుడు రామచంద్రరావు ఆరోపించారు. అమిత్ షా స్పీచ్ను మార్ఫింగ్ చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంలో బీజేపీ ప్రమేయం ఏమీ లేదన్నారు. అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో బీజేపీ ఫ్లెక్సీలను, బ్యానర్లను చించేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో ఇలా వ్యవహరిస్తుందని రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మార్ఫింగ్ చేసి వాళ్ళ ఒక ట్విట్టర్లో కానీ వారి యొక్క సోషల్ మీడియాలో కానీ అమిత్ షా గారి చెప్పని మాటల్ని కూడా దాంట్లో ఇంటర్పోలేట్ చేసినటువంటి సందర్భంగా ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డి గారికి నోటీస్ చేయడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసహనంతో భారతీయ జనతా పార్టీ ప్రదర్శిస్తున్నటువంటి పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ మేము ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని హోర్డింగ్స్, ఫ్లెక్సీలు అవన్నీ కూడా నగరంలో అనేక స్థానాల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాన్ని చింపివేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రజాస్వామ్యంలో ఒక మంచి వరవడి కాదు. ప్రజాస్వామ్యంలో విధానాల మీద లేకుంటే పార్టీ సిద్ధాంతాల మీద పోరాడాలి. కానీ వారి ముఖ్యమంత్రికి ఢిల్లీ పోలీసు నోటీస్ ఇచ్చిందంటే భారతీయ జనతా పార్టీ ఫ్లెక్సీలన్నీ, పోస్టర్ని చింపేయడం ఏదుందో ఇది అప్రజాస్వామ్యమైనటువంటి ఒక పద్ధతి. ఇది కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి అసహనంతో పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుదీర్ఘంగా సాగిన మాజీ మంత్రి పార్టీ మార్పు ఎపిసోడ్కి తెరపడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీలో చేరేందుకు ఇంద్రకరణ్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన రాకను స్థానిక నేతలు అడ్డుకున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ స్థానిక నేతలు ధర్నాలు చేశారు. మంత్రి సీతక్క సమావేశాల్లో సైతం మాజీ మంత్రిని తీసుకోవద్దని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఆయన చేరిక ఆగింది. చివరకు ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇస్తూ హామీ ఇవ్వాలని మాదిగ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు నవీన్ రాజ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బాబు జగజీవన్ స్టాచ్యూ ముందు నవీన్ రాజ్ ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఎంపీ సీట్లు మాలలకు కేటాయించడంలో మాదిగ జాతిని అవమానించారని వారు తెలిపారు. బహిరంగంగా ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తేనే మాదిగ జాతి మీకు ఓట్లు వేస్తారని వారు వెల్లడించారు.
లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహిస్తూ మాదిగల వ్యతిరేక పార్టీ అంటూ ప్రచారం చేస్తామని వారు తెలిపారు. 48 గంటల్లోపు మాదిగ జాతికి హామీ ఇవ్వాలని వారు కోరారు. ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని వారు తెలిపారు. పార్లమెంటు సీట్లలో మాదిగల కేటాయించినందుకు మాకు చాలా బాధ ఉంది. కనుక మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మీరు వర్గీకరణ కట్టుబడి ఉన్నా అని చెప్తున్నారు. వర్గీకరణ కట్టుబడి ఉంటే ఇప్పుడు ఏవైతే 3 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయో 3 ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి కడియం కావ్యాన్ని, గుడిసెల శివని మరియు మల్లు రవి గారిని బహిరంగ లేఖ మీడియా సమక్షంలో బహిరంగ లేఖని రాసి మాదిగ జాతికి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. దీని పక్షాన మేము మాదిగల ఆత్మగౌరవ బస్ యాత్ర చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ 3 నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తూ మాదిగ జాతి ఓటు ఒక్కటంటే ఒకటి వాళ్ళకి పోనీయకుండా త్వరలోనే వాళ్ళ మీద చర్యలు చేపడతాము. వాళ్ళు మాదిగ జాతికి బహిరంగ లేక ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెబితే ఖచ్చితంగా వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే 5 ఏళ్ళు కూడా వాళ్ళకి ఖచ్చితంగా నిరసనలు తెలియజేస్తూనే ఉంటుంది మాదిగ జాతి. వాళ్ళని మేము ఎప్పుడూ నిలదీస్తూనే ఉంటాం. కార్మిక కర్షక చట్టాలను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వాన్ని సాగనంపే వరకు వ్యవసాయ కార్మిక రైతాంగ ఉద్యమాలను దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ అన్నారు. తెలంగాణ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కార్యాలయంలో మే డే సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. మోదీ ఈ 10 ఏళ్ల పాలనలో కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొస్తారని హామీ ఇచ్చి మోసం చేశారని వారన్నారు. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాల అమలుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులను కోత విధించాలని, పనిని ఎత్తివేసి కుట్ర చేస్తున్నారని అన్నారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాలను సంయుక్త కిసాన్ మోర్చా ఐక్యంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. పెరుగుతున్న ధరలను కంట్రోల్ చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. 1886లో చికాగో నగరంలో జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం, ఆ పోరాటం ద్వారానే 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం జరిగింది. దాన్ని తుంగలో దొక్కే దానికోసం ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. 29 కార్మిక చట్టాలని కాలరాసి 4 కార్మిక కోడ్లుగా తీసుకొని వచ్చింది. 12 గంటలు పని చేసుకునేటువంటి అవకాశాన్ని పెట్టుబడిదారులకు ఇచ్చింది ఈ ప్రభుత్వం. దాంతోపాటు రైతులు, వ్యవసాయ కూలీలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు, చట్టాలు ఏవైతున్నాయో వాటిని ఈ కాలంలో తుంగలో దొక్కింది. ముఖ్యంగా కనీస మద్దతు ధరల చట్టం కోసం జరిగినటువంటి పోరాటంలో 750 మంది ప్రాణాలు బలిదానం చేశారు ఈ కాలంలో. దాన్ని చట్టం చేయకుండా, మద్దతు ధరలు అమలు చేయకుండా కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని అప్పచెప్పే దానికోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరోవైపు వామపక్షాల బలమున్నటువంటి సందర్భంలో ఈ గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఉపాధిని గ్యారంటీ చేసుకొచ్చినటువంటి చట్టం ఏదైతుందో, ఉపాధి హామీ పథకం ఏదైతుందో దాన్ని నీరుగార్చే దానికోసం ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం పూనుకుంది, దానికి నిధుల్ని తగ్గించేసింది. అందుకనే ఈరోజు రైతాంగము, కార్మికులు, వ్యవసాయ కూలీలు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు కూడా నిలబడేటువంటి అవకాశం లేదు. ఆ దిశగా మేడే స్ఫూర్తితో పోరాటాలకు సన్నద్ధం అవుదామని చెప్పి తెలియజేస్తూ యూనివర్సిటీ ఇచ్చిన సెలవుల సర్క్యులర్తో పాటు 2 రోజులుగా పోటాపోటీగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి గత ఏడాది యూనివర్సిటీ ఇచ్చిన సర్క్యులర్ని ఎడిట్ చేసి రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ ఆరోపించారు. గత సంవత్సరం సర్కిల్ మార్చి ఫేక్ సర్కిల్ను చేశారని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన తెలిపి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విద్యార్థి నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో విద్యార్థుల సమస్యలను ప్రస్తావించడంతో హాస్టల్ మెస్లు కంటిన్యూ అవుతున్నాయన్నారు. ప్రజాపాలనలో ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు పెడుతున్నారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారానికి ఇచ్చిన సమయం విద్యార్థుల సమస్యలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మెస్ బకాయిలు ఉన్నాయి, వాటిని ముందు క్లియర్ చేయాలని కోరారు. గ్రూప్ టెట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానా నాగేందర్ అన్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్లోని అడ్డగుట్ట డివిజన్లో నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి, సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారని అన్నారు. 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్లోకుప్పగా చేసిందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మా చేతి గుర్తు కొట్టేయాలి, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది భారతదేశం. థ్యాంక్ యూ. చేతి గుర్తు అమ్మా. మేడ్చల్ జిల్లా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మకమైన ప్రాంతాలలో ఒకటైన బండ్లగూడలోని రాజీవ్ గృహకల్పలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఇన్స్పెక్టర్ వెంకటయ్య సూచించారు. ఓటు విషయంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని కీసర పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య కోరారు. ఈరోజు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ గృహకల్ప కాలనీలో పోలీసు వారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ యొక్క ఉద్దేశం ఏంటంటే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క ఓటు హక్కును నిర్వహించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు భద్రత కల్పించేటువంటి ఉద్దేశంతో మాకు పోలీసు వారు ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారని తెలిపారు. 285 మంది స్వాతంత్ర్యంలో అభ్యర్థుల బరిలో ఉన్నట్లు వివరించారు. అభ్యర్థుల సంఖ్య దృష్టి 7 స్థానాల్లో 3 ఈవీఎంలు, 9 స్థానాల్లో 2 ఈవీఎంలు ఉపయోగించుకున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి హోమ్ ఓటింగ్గా ప్రారంభం కానుందన్నారు. హైదరాబాద్ నగరంలో 3986 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎంప్లాయీస్ ఆన్ డ్యూటీ అంటే ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు 2,45,586 ఇప్పుడు వరకు అప్లై చేశారు మాకు. అంటే దట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. సో అందుకని ఇంతే ఉంటాయి. అందులో ఒక 12,000 వరకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకొని సేమ్ కాన్స్టిట్యువెన్సీలో చేస్తారు. మిగతా వాళ్ళు వేరే కాన్స్టిట్యువెన్సీ వాళ్ళు అబౌట్ 2,33,000 ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో పోయి చేస్తారు. దీంట్లో తేడా అంటే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో వాళ్ళు పోయి ఎన్వలప్స్ ఉంటాయి, దాంట్లో ఓటు వేసి చేస్తారు. అది 8th వరకు ఉంటాయి. ఈడీసీ వాళ్ళు యాక్చువల్గా ఆన్ ద డే ఆఫ్ పోల్ ఇట్ సెల్ఫ్ ఎనీ పోలింగ్ స్టేషన్లో పోయి ఆ ఈడీసీ సర్టిఫికేట్ చూపించి అక్కడ ఓట్ చేయవచ్చు. Now coming to the home voting numbers, 24,974 people had applied. Indulo 10,362 senior citizens ki approve chesi వాళ్ళకి home voting కోసం approve చేయడం జరిగింది concerned ROs ద్వారా. PWDs ki 11,032 మందికి అప్రూవ్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి 1,854 అప్రూవ్ చేయడం జరిగింది. తెలంగాణలో సంచలనం రేపిన దిశ ఎన్కౌంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై సిర్పుర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. దిశ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం సిర్పుర్కర్ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేసిన సిర్పుర్కర్ కమిషన్ ఎన్కౌంటర్ బోటుకమంటూ నివేదికను సమర్పించారు. సిర్పుర్కర్ కమిటీ ఇచ్చిన నివేదికపై పలువురు అధికారులు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ను ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజా
సిర్పూర్కర్ కమిటీ నివేదికపై స్టే విధించింది. ఇక దిశ అనే యువతిపై 4 యువకులు అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోని నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. హైదరాబాద్లో పలుచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో భారీ స్థాయిలో నగదు పట్టుబడింది. మొత్తం 1,06,00,000 స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఎన్నికల నియమాలు పాటించకుండా తరలిస్తున్నట్లు గ్రహించి ఆ నగదును సీజ్ చేసినట్లుగా వెల్లడించారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎలాంటి ఘటనలను జరగకుండా ఉండేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. సుమారు 1.06 కోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమాలను పాటించకుండా తరలిస్తున్నందున సీజ్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.